యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక అంశంతో ప్రభు మీ దగ్గరికి రావడానికి నాకు కృప చూపించాడు. మరి దేవుని నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేంటంటే ఆదికాండం 18వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరియు మమ్మిరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా, నా కటాక్షం నా మీదున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి అని చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎండవేళ కూర్చునున్నాడంట ఒక వృక్షం దగ్గర, దాని గుడారం ముందు. అయితే మరి ముగ్గురు మనుషులు అతన్ని ఎదుర్కొనటానికి వచ్చారని దేవుని బిడ్డలారా. మనుషులు రాగానే ఎండవేళ కూర్చునున్నాడు, అలసట తీర్చుకుంటూ కూర్చున్నాడు. కానీ వాళ్ళకు ఆతిథ్యం ఇయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన మరి వచ్చింది. మరి 1814 బ్రిటిష్ సైన్యానికి క్రైస్తవుడు ఆతిథ్యం ఇచ్చాడని కూడా మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అట్లాగే మరి శూన్యమీరాలు కూడా ఏలియాకి ఏం చేస్తూ ఉందంటే, ఎలీషాకి మరి శూన్యమీరాలు కూడా పైన గది కట్టించి ఆ గదిలో మరి దీప బల్లం మంచము అవన్నీ పెట్టి ఆతిథ్యం చేసి, మరి వచ్చుచున్న పోచున్న దైవజనుడు గొప్ప భక్తి కలిగిన వాడని ఆ స్త్రీ గుర్తించింది ప్రియులారా. అలాగే ఈ యొక్క అబ్రహాము కూడా మరి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, మీకు తెలియకే ఎవరికి ఆతిథ్యం చేస్తున్నారు? పరిశుద్ధులకు మీరు ఆతిథ్యం చేస్తున్నారు, దేవుని బిడ్డలకు మీరు ఆతిథ్యం ఇస్తున్నారు. మీరు ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారో మీకు తెలియదు, కానీ మేము ఎవరికో చేస్తున్నాం అనుకుంటారు. కానీ మీరు తెలియకే మరి ఆతిథ్యం మీరు ఇస్తా ఉన్నారని చెప్పేసేసి మరి భక్తుడు అంటాడు. మరి ఎంత ఇంకో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. దేవదూతలకు ఆతిథ్యం చేస్తారంట. నిజంగా ఎంత గొప్ప మాట. ఎబ్రీ పత్రిక 13:1 దేవుడు రాయించాడు దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళని కూర్చోబెట్టాడు, నీళ్లు తెప్పించాడు, ఇచ్చాడు, అలసట తీర్చుకోమన్నాడు. వెంటనే పరుగున వెళ్ళాడు దేవుని బిడ్డలారా. వృద్ధాప్యంలో పరుగున వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే, మరి శారమ్మను త్వరపెడుతున్నాడు. త్వరగా గుడారంలోకి వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆ రోజుల్లో 3 మానికలు అంటే 17 కేజీలు అంట దేవుని బిడ్డలారా. మరి ఆ యొక్క మానికల పిండిని పిసికి రొట్టెలు చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు. ఆతిథ్యం ఇచ్చాడు. నిజమే, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు దేవుడు నీ దగ్గర ఆతిథ్యాన్ని తీసుకుంటాడు దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో మరి అట్లా ఫుడ్ ద్వారా తీసుకున్నాడేమో కానీ, ఈ రోజుల్లో దేవుని ఆతిథ్యం ఏంటంటే, నువ్వు అనేకులకు దేవుని మాటను ప్రకటించడం, అనేకులకి దేవుని గురించి వెల్లడిపరచడం, అనేకులు దేవుని ప్రేమ చేత ఆకర్షించబడ్డం, ఇదంతా కూడా ఆతిథ్యం దేవుని బిడ్డలారా. ఆ రీతిగా ఉండాలని ప్రభు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడైతే అలసట తీర్చుకున్నాడో, ఆతిథ్యం చేశాడో, వెంటనే ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మరుసటి ఈ కాలమున నీ యొద్దకు వచ్చి మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పిన. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారం ముందు నిల్చుండెను. అబ్రహాము శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉంటారు. చూసారా, శారమ్మ నవ్వుతుంది. మీదటి కాలమున మరలా వస్తున్నప్పుడు నీకు ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పేసి ఆతిథ్యం తీసుకుని ఊరిని వెళ్ళిపోడు దేవుడు. నువ్వు చేసే పనికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నువ్వు దేవుని కొరకు నీ డబ్బులు ఖర్చు చేసినా, నీ సమయం ఖర్చు చేసినా, నీవు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాసను ఒట్టిగా వదిలిపెట్టే దేవుడు కాదు. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చే దేవుడు. అబ్రహాము ఆతిథ్యం చేసినప్పుడు అబ్రహాం కూడా దేవుడు ఏం చేశాడంటే, ఒక మాటను, ఒక ప్రవచనాన్ని, వృద్ధాప్యంలో దేవుని బిడ్డలారా 100 సంవత్సరాలు 99 వృద్ధాప్యం, శ్రీధర్మం ఊడిపోయిన పరిస్థితి అయినను అయ్యా బలహీనమైనటువంటి గర్భంలో బలవంతుడని ఇస్సాకును దేవుడు పెట్టడానికి ఈ వాగ్దానం మరి ఎంతగానో ఉపయోగపడింది. శారా నవ్వినప్పుడు అంటాడు, దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటాడు. చూసారా దేవుని బిడ్డలారా. మరి అంత మాత్రమే కాదు, మరి చూసారా, నేను ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ముగ్గురుగా అబ్రహామును దర్శించాడు దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా అబ్రహామును దేవుడు దర్శించాడు. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడ దేవుడు ముగ్గురుగా దర్శిస్తాడు దేవుని బిడ్డలారా.
అయితే సొదొమ గొమొర్రాలకొచ్చేసరికి 19వ అధ్యాయానికొచ్చేసరికి ఇద్దరు దేవదూతలుగా దేవుడిచ్చాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రాంతం భయంకరమైనటువంటి పాపంతో నిండి ఉన్న ప్రాంతం. అక్కడ దేవునికి గాని, దేవుని బిడ్డలకి గాని ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరున్నారో తెలుసా? పచ్చగా ఉందని మన లోతు వెళ్ళాడు దేవుని బిడ్డలారా. మరి ఇద్దరు దేవదూతలు అక్కడ కూర్చొనున్నప్పుడు, మరి ఇద్దరు దేవదూతల్ని ఇక్కడ కూడా మరి లోతు కూడా ఆతిథ్యం చేస్తాడు మన బిడ్డలారా. లోతు ఆతిథ్యం చేసినప్పుడు ఎంతో తిరుగుబాటు, ఎంతో ఇబ్బంది. మరి ఆ యొక్క ఊరి ప్రజలు ఆ యొక్క దేవదూతల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో చూస్తా ఉంటారు. చూడండి, ఆ పాపం ఉన్న చోటకి దేవుడు ఇద్దరుగా వస్తాడు. అంటే తండ్రి అయిన దేవుడు పాపం దగ్గరికి రాలేడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు. అందుకే అంటాడు, నిన్ను వదులుకోలేక పాపాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడంట. ఆయనకి నిన్ను దూరం పరుచుకోవటం ఇష్టం ఉండదు. ఆయనకి నిన్ను వదులుకోవటం ఇష్టం ఉండదు. అందుకే నిన్ను వదిలిపెట్టలేక పాపం నువ్వు చేసే పాపాన్ని బట్టి నీకొక శిక్షణ యేసి నిన్ను క్రమంలోకి తెస్తాడంట దేవుడు. అందుకే భక్తుడు మరి సొదొమ గొమొర్రా దగ్గరికి ఇద్దరుగా వచ్చాడు దేవుని బిడ్డలారా. ఇద్దరుగా వచ్చి ఆ యొక్క పరిస్థితి నుండి వాళ్ళని విడిపిస్తాడు. అబ్రహాము దగ్గరికి ముగ్గురుగా వచ్చాడు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి ఇద్దరుగా వస్తున్నాడా? త్రియేక దేవుడుగా వస్తున్నాడా? నీలో పరిశుద్ధత ఉంటే, నీలో పవిత్రత ఉంటే, నీ దగ్గర ఏ లోపము దేవునికి కనబడపోతే త్రియేక దేవునిగా నీకిచ్చే ఆశీర్వాదం గొప్పది. నీ దగ్గరికి దేవుడు నీలో దోషము, తప్పు, పాపము కనబడినట్లయితే దేవుడు నీ దగ్గరికొచ్చి నీకిచ్చేటువంటి ఆశీర్వాదం వేరుగా ఉంటది దేవుని బిడ్డలారా. ఇక్కడేమో బలహీన స్థితిలో, శరీరం ఉడిగిపోయిన స్థితిలో బలమైన జనాంగాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు త్రియేక దేవునిగా వచ్చి. ఇక్కడేమో ఇద్దరుగా ఉన్నటువంటి మరి సొదొమ గొమొర్రాలో ఇక్కడ పెద్ద మిరాకిల్ చేయలేకపోయాడు దేవుని బిడ్డలారా. ఉగ్రత నుండి తప్పించాడంతే. ఉగ్రత నుండి తప్పించాడంతే. చూసారా? నీలో పాపం ఉంటే దేవుడు కంప్లీట్‌గా, సంపూర్ణంగా నీలో పని చేయలేడు. నీ కుటుంబంలో పని చేయలేడు. నీ సేవలో పని చేయలేడు. నీ సమాజంలో దేవుడు పని చేయలేడు. నీలో దోషం ఉన్నప్పుడు దేవుడు పని చేయలేడు దేవుని బిడ్డలారా. నీలో దోషం లేకుండా, నీలో పాపం లేకుండా ఉండాలంటే త్రియేక దేవుడుగా దేవుడు నీ దగ్గరికి రావాలి దేవుని బిడ్డలారా. త్రియేక దేవునిగా రావాలి కాబట్టి అందుకే ఈరోజు గమనిస్తా ఉంటే మరి దేవుడు మరి అబ్రహాం దగ్గరికి ముగ్గురుగా వచ్చాడు, ఆతిథ్యం చేసుకున్నాడు. ఆశ్చర్యమైన బలమైనటువంటి ఆశీర్వాదం, తరతరాలు చూసే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే ఇద్దరుగా మరి లోతు దగ్గరకొచ్చాడు. లోతు కూడా పరిశుద్ధాత్మ ఆలోచనలు, ప్రార్థన పూర్వకమైనటువంటి ఆలోచనలు అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి కొన్నున్నాయి. వాటిని బట్టి ఆయన ఆతిథ్యం చేశాడు. కానీ అక్కడ ఒక శత్రువు ఏలుబడి చేస్తుంది. పాపం ఉన్న చోట శత్రువు లెగుస్తుంది దేవుని బిడ్డలారా. ఈ శత్రువు లెగవడానికి గల కారణం మనం త్రియేక దేవునితో సంపూర్ణంగా కలుసుకోలేకపోవడం. ఇద్దరితోనే మనకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపంలోనికి రాలేడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆ పాపాన్ని ఎదిరించే కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మరి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు గట్టి గొప్ప ఆశీర్వాదం, తరతరాలు చూసే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలగాలి అంటే త్రియేక దేవుడుగా నీ దగ్గరికి రావాలి. లేదా నీలో దోషం ఉంటే ఇద్దరు దూతలుగా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను అపాయం నుండి, ప్రమాదం నుండి తప్పిస్తాడు. కానీ నువ్వు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉండలేకపోవచ్చు. లోతుని గమనించినట్లయితే తర్వాత ఎక్కడో ఉంటాడు. మరి తన బిడ్డలే పాపం చేయటం, వాళ్ళ ద్వారా పాపం విస్తరించడం, ఇదంతా కూడా జరిగిద్ది దేవుని బిడ్డలారా. కాబట్టి త్రియేక దేవుని కలిగి సంపూర్ణతలోకి వచ్చి సంపూర్ణంగా మనం అవ్వాలని, మరి బలమైన తరతరాలు మన బిడ్డలు, మన తరతరాలు ఆశీర్వాదం చూడాలని మరి ప్రభు ఈ యొక్క మాటల ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాడు. అట్టి కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్.